ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. కరోనా వైరస్ పై సోషల్ మీడియా గ్రూపుల్లో జోక్స్ పోస్ట్ చేస్తే అడ్మిన్ పైన గ్రూప్ సభ్యులపైన చట్టపరమైన చర్య తీసుకుంటారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని తేలింది. ఇది పూర్తిగా అసత్యమని కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలియజేసింది. ప్రభుత్వం నుంచి ఇటువంటి ఉత్తర్వులేదీ వెలువడలేదని నిర్దారించింది. ఆరోగ్య సేతు యాప్ ను వ్యక్తులపై నిఘాకు ఉపయోగిస్తారని ఒక ప్రముఖ వార్తాపత్రిక ప్రచురించింది. కానీ ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. ఈ ప్రచారం పూర్తిగా నిరాధారం. యూజర్ సమాచారాన్ని గానీ వివరాలను గానీ ఈ యాప్ లింక్ చేయదని, అలాగే హ్యాకింగ్ కు లోను కాదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. ఒక ఆన్లైన్ న్యూస్ పోర్టల్ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా ఏహెచ్పీఐ డైరెక్టర్ జనరల్ తో ఇంటర్వ్యూను ప్రచురించింది. అందులో ఆయన భారత్ లో కోవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దశ అంటే మూడో దశకు చేరినట్లు చెప్పినట్టుగా ఉంది. అయితే సంబంధిత వ్యక్తి స్వయంగా దాన్ని ఖండించారు. ఇది తప్పుదోవ పట్టించేదిగా ఉందని స్పష్టం చేసినట్లు ఫ్యాక్ట్లీ తెలియజేసింది. కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో వివిధ రకాల మందుల కోసం శాస్తవేత్తలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరైన మందనేది ఇప్పుడు దొరకడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నిర్వహించిన క్లినికల్ ట్రయల్లో ఒక కీలక విషయం బయటపడింది. రోగులు ఆసుపత్రి నుంచి వేగంగా డిశ్చార్జ్ అవ్వడానికి గానీ బతికే అవకాశాలపైన గానీ రెమిడెసివిర్ ప్రభావం చూపలేదని కనుగొన్నారు. 35 కంటే ఎక్కువ దేశాల్లో 11,266 వయోజన రోగుల్లో ఈ పరీక్షలు చేశారు. అసలు ఆ మందు ఏ విధంగా పనిచేస్తుందనే దాని మీద సర్వే నిర్వహించి ఈ విషయం బయటపెట్టారు. ఆసుపత్రిలో చేరిన రోగుల్లో 28 రోజుల మరణాలను విశ్లేషించారు. అయితే ఇంకా ఈ సర్వే ఫలితాలను పూర్తిగా వెల్లడించలేదు. మన చర్మంపైన కరోనా వైరస్ 9 గంటల వరకు బతికే ఉంటుందని తాజాగా వెల్లడైంది. కాబట్టి ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిదంటున్నారు పరిశోధకులు. ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ ను మొదలుపెట్టుకుని అన్ని వైరస్లు ఎక్కువలో ఎక్కువ 2 గంటల్లో మరణిస్తుంటే కరోనా వైరస్ అని మనం చెప్పుకుంటున్న SARS-CoV-2 మాత్రం 9 గంటల పాటు జీవించుంటుందని జపాన్ పరిశోధనా సంస్థ తెలియజేసింది. అందుచేత ఇతరులకు ఈజీగా వైరస్ అంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మనకేం కాదన్న అతి విశ్వాసం పనికిరాదని తెలిపింది. అన్లాక్ తో జనజీవనం మళ్లీ యథాతథ స్థితికి వచ్చేసింది. ఎక్కడ చూసినా జనం కనిపిస్తున్నారు. అలాంటప్పుడు అప్రమత్తతో పొలగాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని సలహా ఇచ్చింది. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, శానిటైజ్ చేసుకోవాలని తెలియజేసింది. అప్పుడే వైరస్ వ్యాప్తిని తగ్గించగలుగుతామని పేర్కొంది. సాధారణ ఫ్లూ వైరస్ తో పోలిస్తే కరోనా వైరస్ మనుషుల చర్మంతో సహా వివిధ ఉపరితలాలపై చాలాసేపు చురుగ్గా ఉంటున్నట్లు కనుగొన్నారు. అయితే స్టీలు, గాజు, ప్లాస్టిక్ వంటి వాటిపై ఆ వైరస్ త్వరగా నశిస్తోందని తెలుస్తోంది. ముక్కు కారడం, దగ్గులో కఫం రావడం కోవిడ్-19 లక్షణాలు కాదనే ప్రచారం ఉంది. అది సరికాదు. ముక్కు కారడం, దగ్గులో కఫం రావడం కోవిడ్-19 లక్షణాలుగానే భావించాలని ఫ్యాక్ట్లీ అంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అడ్వైజరీలో ముక్కు కారడం, కఫం మొదలైనవి కోవిడ్-19 లక్షణాలేనని పేర్కొన్నట్లు ఫ్యాక్ట్లీ గుర్తు చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఆహారం దొరక్క గుజరాత్ లోని సూరత్ లో వందలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారంటూ ఒక వీడియోను ఫేస్బుక్ లో షేర్ చేశారు. కానీ ఇది అవాస్తవ ప్రచారం. జమ్మూ కశ్మీర్లోని చెనాబ్ జౌళి మిల్లులో ఈ నెల 8వ తేదీన కార్మికులు పూర్తి జీతాలు చెల్లించాలని చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. ఆ ఘటన తాలూకు వీడియోను ఇలా సూరత్ లో తిండి కోసం అనే నిరసన అనే కామెంట్ తో షేర్ చేశారని క్వింట్ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు సమాప్తం. ఈ వార్తలు రేపు ఉదయం 7 గంటలకు పునః ప్రసారం చేస్తాం.